చెమట వచ్చి కష్టపడిన డబ్బుల్ని ఎలా పాడు చేయాలో నేను చెప్తా రండి. ఈరోజైతే అడుగులు కోయడానికి వచ్చాం. అడుగులు కోసినందుకు మనిషికి వచ్చేసి 1800 వరకు పడినాయి. మేము ఇంటికి వచ్చేసరికి 1 గంట అలా అయింది. భోజనం చేసి అలా కూర్చొని ఫోన్ నొక్కుతుంటే మా ఫ్రెండ్ గారు ఫోన్ చేసి అరే మామ మూసుకుందరా, మంచిది, మన కోడి పందెం వేస్తున్నాను రా అనేసి అన్నాడు. కోడి పందెం అండి. వాడు ఫోన్ చేయడమే వచ్చేస్తున్నా అని చెప్పేసి బండి తీసి గబా 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 వెళ్ళానండి. చూస్తున్నా ఆ కోడి వచ్చింది, మాది వచ్చింది. మనోడు చెప్తున్నాడు, నీకు ఇందిరా ధైర్యంగా చేసుకో, మన కోడి తింటే మామూలుగా ఉండదు, ముక్కలే రెద్ద అన్నాడు. 1000 రూపాయలు పందెం కాసా. మూసుకొచ్చేసి 5000 వేసుకున్నారు వాళ్ళు. నేను బయట పెట్టానండి సొమ్ముగా 1000 రూపాయలు. అంతే, 2 కాళ్ళకి పందెం అయిపోయింది మావాడు అన్నట్టు. కానీ వాళ్ళది కాదండి, మాదైపోయింది. సరే మా బ్యాడ్ లక్ అని వదిలేసాం. మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ ఇంకో మూసుకొప్పుకున్నాడు మనోడు ఫ్రస్ట్రేషన్తో. మా టైం బ్యాడ్ లక్ అనుకుంటాను, మాకు రావాల్సిన పందెం సొమ్ము అయింది. సరే సాయంత్రం 4:30 అలా అయింది. ఇంకో క్రికెట్ ఆడే ఫ్రెండ్ ఒకటి ఫోన్ చేశాడు, కౌంటీ ఉందని చెప్పేసి. మా ఊరు పక్కనే ఉన్నటువంటి పల్లెర్లముడిలో కౌంటీ కూడా పీకింది. పీకడం అంటే చాలా ఈజీగా ఓడిపోయారండి మా ఊళ్ళో. దాంట్లో ఒక 1000 రూపాయలు పందెం కాశాను. మొత్తం 2000 గాన్. మనం సంపాదించిన 1800 అయితే పోగొట్టింది 2000. తెలుసుకున్నాక ఎలా నాశనం అయిపోవాలో. మామూలుగా అయితే ఈ ఖర్చులకు ఇంకో 2 ఖర్చులు యాడ్ అవ్వాలండి. అది ఒకటి బీర్ తాగడం, 2 ఆన్లైన్ బెట్టింగ్ మానేశాను, బీర్ కూడా మానేశాను. అవి ఎందుకు మానేశానో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్.